ఏడుపు పోలేదు. ఇంట్లో తల్లి చచ్చిపోతే ఏడుపుస్తున్నాం, తండ్రి చచ్చిపోతే ఏడుస్తున్నాం, ప్రతిదానికి ఏడుస్తున్నాం. ఏడ్చేవాడు పండితుడు కాదు, ఏడ్చేవాడు యోగి కాదు. యోగి అయినవాడు ఏడవాడు. అర్జున, నువ్వు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు, ఒక పక్కన ఏడుస్తూ. అశోచ్యాన్ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన కథాసూంచ నా అనుశోచంతి పండిత. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన కథాసూంచ నా అనుశోచంతి అనుశోచంతి పండితాః అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఏడవకూడని దానికోసం నువ్వు ఏడుస్తూ గొప్ప గొప్ప మాటలు నాకే దంచుతున్నావే. నీకు మాట్లాడే అర్హత లేదు, నువ్వు ఫస్ట్ యోగివి కా. ఒక యోగేశ్వరుడు ముందా ఒక రోగేశ్వరుడు మాట్లాడతాడా? గొప్ప గొప్ప మాటలు పలుకుతాడా? ఇంపాసిబుల్. నువ్వు నోరు మూసుకుని కూర్చో, ధ్యానం చెయ్యి, కళ్ళు రెండు మూసుకో, తర్వాత నువ్వేం మాట్లాడతావు? చెప్పిందే మాట్లాడతావు. అశోచ్యాన్ శోచస్త్వం. అశోచ్యాన్ ఏడవకూడదు దానికోసం, శోచః ఏడుస్తున్నావు, త్వం నువ్వు. ఆ పని చేస్తూ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గొప్ప గొప్ప మాటలే పలుకుతున్నావు. నేను భిక్షాటన చేస్తాను, నేను యుద్ధం చేయను, నేను రక్తపాతం చేయను, నేను ఎవరిని చంపను. అక్కడికి నీ చేతిలో ఎవడో చంపబడినట్లు, అక్కడికి నువ్వు ఎవరిని చంపగలిగినట్లు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ గతాసూన్ అగతాసూన్శ్చ. గతాసూన్ అంటే గతించినవాడు, వెళ్ళిపోయినవాడు, శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకు వెళ్ళిపోయినవాడు. అగతాసూన్ అంటే ఇంకా వెళ్ళని వాడు, అంటే ఇంకా శరీరంలో ఉన్నవాడు. ఈ ఇద్దరి పట్ల పండితుడనేవాడు ఏడవడు. అశోచ్యాన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ న అనుశోచంతి 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 పండితాః భగవద్గీతలో వేదవ్యాసుడు 2 చోట్ల పండితుడు అనే పదం ఉపయోగిస్తాడు, 2 శ్లోకాల్లో. అందులో ఇదొక శ్లోకము. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంచ న అనుశోచంతి పండిత. ఇంకో చోట ఏమంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శన. అక్కడ కూడా పండితం అనే పదం వస్తుంది. విద్యా వినయ సంపన్నే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శూని చైవ స్వపాకే చ పండిత సమదర్శన. పండితుడు అంటే ఒకానొక ఆత్మజ్ఞాన విశారదుడు, అందరినీ సమంగా చూస్తాడు. స్వపాకే అంటే ఒక కుక్క మాంసం తినే చండాలుడు, శుని ఒక కుక్క లాంటి వాడు,
గవి ఒక ఆవు లాంటి వాడు, హస్తిని ఒక ఏనుగు లాంటి వాడు, అథవా విద్యా వినయం రెండూ కూడుకుని ఉన్న ఒక బ్రాహ్మణోత్తముడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. అన్ని సమంగా చూస్తాడు. ఎవరిని పోరా అనడు. నువ్వు చండాలుడివే, మాంసం తింటున్నావు, నువ్వు చేయకూడని పని చేస్తున్నావు, అయినా కూడా నువ్వు అంటరానివే వాడివి కావు. వచ్చి నా దగ్గర కూర్చో, ధ్యానం చెయ్యి, ఆ మాంసం తినడం మానేసేయి. ఆ కుక్క మాంసం తినడం, ఆ చేప మాంసం తినడం, మరి ఎద్దు మాంసం తినడం మానేసేయి. నువ్వు చెయ్యి, ధ్యానం చెయ్యి. ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు విద్య ఉంది, వినయం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మళ్ళీ ధ్యానం చెయ్యి. హస్తిని ఓ ఏనుగు లాంటి శుద్ధ సాత్వికుడా, ఆవు లాంటి సాత్వికుడా, శూని లాంటి రజోగుణం కలవాడా, స్వపాకం లాంటి తమో గుణం కలవాడా, సకల గుణాల వాళ్ళు వచ్చి కూర్చోండి, ధ్యానం చేయండి అని అందరినీ సమంగా చూస్తాడు ఒకానొక యోగేశ్వరుడు. అలాంటి వాడే పండితుడు. పండితుడు అన్నది రెండు చోట్ల వస్తుంది భగవద్గీతలో. ఒకటేమో అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూచ నా అనుశోచంతి పండిత. పండితుడు వాడు ఎప్పుడూ ఏడవడు. దేనికోసమైనా ఎప్పుడైనా ఏడుస్తే వాడికి పాండిత్యం లేదు. అలాగే ఎవరైనా సమంగా చూడకుండా ఉంటే, దూరంగా పెడితే, అంటరాని వాడుగా చూస్తే, నీచంగా చూస్తే నువ్వు అగైన్ పండితుడు కావు, నువ్వు పామరుడివి. పండితుడు కాని వాడు పామరుడు, పామరుడు కాని వాడు పండితుడు. అందరినీ సమదృష్టితో చూడని వాడు పామరుడు, దేనికన్నా ఏడ్చేవాడు పామరుడు, దేనికి ఏడవని వాడు పండితుడు, అందరినీ సమంగా చూసేవాడు పండితుడు. అశోచాన్ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూష నానుశోచంతి పండిత 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 విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత 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 సమదర్శినః పండిత సమదర్శినః నా అనుశోచంతి పండిత. ఈ రెండు నిర్వచనాలు భగవద్గీత ద్వారా మనం పొంది ఉన్నాం వేదవ్యాసుల వారి దగ్గర నుంచి. ఎప్పుడైనా మీలో శోకం వస్తే, దట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ ఫర్ యూ దట్ యు ఆర్ నాట్ ఎట్ ఎ. నేను మిమ్మల్ని తిడతాను, కొడతాను, చూస్తాను, మీరు అందులో ఏడుస్తారా లేదా. ఏడిస్తే మీకు ఇంకా బ్రహ్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా బ్రహ్మజ్ఞానం లేదు. ఎవరినైనా అసమంగా చూసినా బ్రహ్మజ్ఞానం లేదు. అంటే పండితుడు కాదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే పండితుడు. మొట్టమొదటిగా ఆత్మజ్ఞానం రావాలి, తర్వాత బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం రావడానికి ధ్యానం చేయాలి, గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకుని శ్వాసానుసంధానం చేయాలి. అప్పుడు క్రమక్రమంగా ఈ శరీరంలోంచి మనం బయటకు వచ్చేసి ఆ శరీరం అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను అని, నేను అనేది ఆ శరీరం కాదు, ఇది ఒక ఆత్మ పదార్థం తెలుసుకుంటాము. క్రమేపీ మమాత్మ సర్వభూత ఆత్మ అని తెలుస్తుంది. దాని పేరు బ్రహ్మజ్ఞానము, దాని పేరు బ్రహ్మానుభవం. ధ్యానం చేయకుండా, కళ్ళు రెండు మూసుకోకుండా, శ్వాస మీద ధ్యాస పెట్టకుండా ఎప్పటికీ మనకు ఆత్మ యొక్క అనుభూతి రాదు. నేను శరీరము అనే భావంలోనే మనం జీవిస్తాము. ఎన్ని భగవద్గీతలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని బైబిళ్ళు తిరిగేసినా, ఎన్ని ఖురాన్లు చదివినా, ఎన్ని హాజ్ యాత్రలు చేసినా, ఎన్ని కాశీ యాత్రలు చేసినా, ఎన్నిసార్లు మానస సరోవరం హిమాలయాలకు పోయినా, ఎంతమంది గురువుల కాళ్ళు పట్టుకున్నా, ఎంతమంది గురువుల పాదధూళి నెత్తి మీద వేసుకున్నా, మనం చేయవలసింది మన ఇంట్లో కూర్చుని ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస. ఒకటే ఒక ధ్యాన పద్ధతి, దాని పేరు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. మై డియర్ ఫ్రెండ్స్, ఏమవుతాం? అందరూ అడుగుతారు, ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఏం లాభం వస్తుంది, జేబులో డబ్బులు నిండుతాయా, నా కొడుకు ఉద్యోగం వస్తుందా, నా కూతురికి పెళ్ళి అవుతుందా, నేను అమెరికా వెళ్తానా, నాకు ఎమ్మెల్యే పదవి వస్తుందా, నేను చీఫ్ మినిస్టర్ అవుతానా,
ధ్యానం చేస్తే నువ్వు బ్రహ్మజ్ఞానం అవుతావు. నీ జేబుల్లో డబ్బు రాదు. ఏమవుతుంది ధ్యానం చేస్తే? మనకి సత్యం తెలుస్తుంది. సత్యం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మనం పండితులం అవుతాం. పండు కాకముందు మనం కచ్చిగా ఉంటాం, చేదుగా ఉంటాం. పండు అయినప్పుడు ఆ పండు అందరికీ కావాలి. ఆ కాయగా ఉన్నప్పుడు ఎవరికీ అక్కర్లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోడు. పండు అయినప్పుడు ఆ పండు కావాలి అంటాం. బ్రహ్మజ్ఞాని పండు అయినవాడు, అందరికీ కావలసిన వాడు. మొట్టమొదటిలో ఎవరికీ వద్దనుకునేవాళ్ళు, తర్వాత అందరికీ కావాల్సిన వాడు. ఫస్ట్ హాలాహలం వస్తుంది, తర్వాత అమృతం వస్తుంది. ధ్యాన సాధనలో, సంగీత సాధనలో ఫస్ట్ అపస్వరాలు వస్తాయి, తర్వాత సుస్వరాలు వస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పండితుడు కావలే, పురుషోత్తముడు కావలే. ఇంకొకసారి చెప్పుకుందాం, పండితుడు అంటే ఎవరు? గతాసూన్ అగతాసూన్ నా అనుశోచంతి పండిత. గతించిన దానికోసం కానీ, ఇంకా గతించబోయే దానికోసం కానీ. అంటే ఇప్పుడు వర్తమానం అంతా గతించబోయేది. ఎప్పుడో జరిగిందంతా గతించింది, ఇప్పుడు జరుగుతున్నది గతించబోయేది. ఈ రెండింటి కోసం ఏడవడు. అయ్యో నాకు అలా జరిగింది అని ఏడవడు, అయ్యో నాకు ఇప్పుడు ఇలా జరుగుతోంది అని ఏడవడు. గతించిన దానికోసం ఏడవడు. ఎవడో చనిపోయాడు, వాడు గతాసుని వెళ్ళిపోయాడు, పైలోకి వెళ్ళిపోయాడు, వాడి కోసం ఏడవడు. ఇప్పుడు వర్తమానంలో ఉన్న వాళ్ళ గురించి ఏడవడు, దేనికోసమో ఏడవడు. తర్వాత అందరినీ సమానంగా చూస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. ప్రతిరోజు ధ్యాన అభ్యాసం చేయాలి. ఒకానొక సంగీతజ్ఞుడు ప్రతిరోజు గంటలు గంటలు ధ్యానం సంగీత అభ్యాసం చేస్తాడు. మరి నేను కూడా వేణువు నేర్చుకున్నప్పుడు గంటలు గంటలు అభ్యాసం చేశాను, లేకపోతే సంగీతం రాదు. ఊరికే వస్తుందేంటి సంగీతం? గంటలు గంటలు అభ్యాసం చేయాలి. ఊరికే వస్తుందేంటి ధ్యానం? గంటలు గంటలు అభ్యాసం చేయాలి. పుట్టే ప్రతిదీ కూడా చస్తుంది, అది అందరికీ తెలుసు, నరులందరికీ తెలుసు. అందరూ చచ్చిపోయేవాళ్ళే ఉంది. కానీ నారాయణకే తెలుసు చచ్చింది మళ్ళీ పుడుతుందని చెప్పేసి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. పుట్టేది చావక తప్పదు, చచ్చింది మళ్ళీ పుట్టక తప్పదు. దేన్నైతే నువ్వు తప్పించలేవో దానికోసం ఎందుకు ఏడుస్తావయ్యా? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి అర్హసి అర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః. 2 ఏళ్ల నా పాప చచ్చిపోయాడు. ఏం చచ్చిపోడా? పుట్టంగానే చావడం తథ్యం. 2 ఏళ్ళు బతికాడు ఇంకా గొప్ప, 2 ఏళ్ళు బతికాడని చెప్పేసి సంబరపడాలి. ఒక 4 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. ఆ తల్లి వలవలా ఏడ్చి, నా కుర్రాడు చనిపోయాడు, ఎంత గొప్పవాడు, ఎంత తెలివితేటలతో ఉండేవాడు, నాకెంత అన్యాయం జరిగింది, ఎవరు నా పిల్లవాడిని రక్షించేవాడిని తీసుకెళ్తే ఒక ఆయన ఉన్నాడు ఊరు బయట, ఆయనైతే రక్షించగలంటే ఆ కొడుకు శవాన్ని మోసుకెళ్ళింది ఆ తల్లి. ఇగో నా కొడుకు చచ్చిపోయాడు, ఉన్న ఒక్కగాను. అతను చూస్తేనేమో తేజోవంతంగా ఉన్నాడు, తన కొడుకుని రక్షించగలడు, ప్రాణం పోయగలడు అనుకుంది. అడిగింది, నిన్ను చూస్తుంటే ప్రాణం పోయగల వాళ్ళ కనబడుతున్నావు, నా కొడుకు ప్రాణం పోయాడు. నేను ప్రాణం పోయగలను, నాకంత శక్తి ఉంది. కానీ ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లోంచి కొన్ని ఆవాలు తీసుకురా అన్నాడు, ఆవగింజలు. ఏ ఇంట్లో చావు లేదు? నీ కొడుకు 4 ఏళ్ల వాడు చనిపోతే పక్కింటి వాళ్ళ కొడుకు 2 ఏళ్ల వాడే చనిపోయాడు. పక్కింటి వాళ్ళ ఇంట్లో 2 ఏళ్ల వాడు చనిపోతే ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఒక నెలవాడే చచ్చిపోయాడు, గర్భంలోనే వేయాడు వాడు.
జాతస్య హి ధ్రువో మృత్యుః జాతస్య హి ధ్రువో మృత్యుః. యక్ష ప్రశ్నల్లో యుధిష్ఠిరుని అడిగాడు ఆ యక్షుడు, ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అని అడిగితే యుధిష్ఠిరుడు ధర్మరాజు చెప్పాడు, చుట్టుపక్కల అంతా చావు చూస్తున్నా కూడాను నేను మటుకు ఎప్పుడు చావును అనుకుంటాడు, అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఓ యక్ష, లెస్స పలికితి ఆయన, తీసుకెళ్ళు నీ తమ్ముళ్ళని అన్నాడు. సత్యము పలికాడు. మనం అందరూ చుట్టుపక్కల చూస్తాం, అందరూ చస్తులు చూస్తాం, వాడు 2 గర్భంలోనే చనిపోయాడు చూస్తాము. కానీ నా చెట్టంత కొడుకు 20 ఏళ్ళ వాడు పోయాడు, నా వాడు పోయాడు. ఆ గర్భంలో పోయిన వాడి సంగతి ఏం అక్కర్లే మనకి, పక్కింటి వాడుగా, మనవాడు కాదుగా. పుట్టినప్పుడే చావు నిశ్చయమో, పుట్టినప్పుడే చావు నిశ్చయము, చనిపోయిన వాడు మరల పుట్టునో మరల పుట్టునో, ఇది నీకు తెలియదు, ఇది నాకు మాత్రమే తెలుసును. యోగులకే తెలుసును ఆ చనిపోయిన వాడు ఎక్కడ పోయాడు, ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఎప్పుడు జన్మ తీసుకుంటున్నాడు, ఏం నిర్ణయం తీసుకున్నాడు, మళ్ళీ ఏ తల్లి గర్భంలో కొట్టాడు అని యోగులకే తెలుసు. దివ్య దృష్టికే అది దృక్గోచరము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఎవరైతే చనిపోతాడో వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు. ఇది యోగ దృష్టికి సంబంధించినది, దివ్య దృష్టికి సంబంధించినది. ఆ దివ్య దృష్టి దివ్య యోగ సాధన ద్వారా, దివ్య ధ్యాన సాధన ద్వారానే సంభవం వస్తుంది. చిన్నప్పుడు నా గొంతు ఇంత శ్రావ్యంగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఉంది. అంటే నాకు ధ్యానంతో ఈ కొంచెం శ్రావ్యత వచ్చింది. అలాగే ధ్యానంతో ఈ 2 కళ్ళతో పాటు ఇంకొక 3వ కన్ను వస్తుంది, దాని పేరు దివ్య దృష్టి. తద్వారా మనం తెలుసుకుంటాము ఏమిటంటే చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి పుడతాడు. నాకు తమ్ముడు ఉండేవాడు, 1964లో బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు, మళ్ళీ బెంగళూరులో పుట్టాడు. నాకు తెలుసుగా ఎక్కడ పుట్టాడు, నాకు దివ్య దృష్టి ఉందిగా. నా తల్లి 1 సంవత్సరం కింద చనిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పుట్టిందో నాకు తెలుసుగా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి అర్హసి నత్వం శోచితుం అర్హసి. పుట్టేది చావక తప్పదు, వచ్చేవాడు పోక తప్పదు, పోయేవాడు రాక తప్పదు. రాకపోకలు ఉన్నాయి కానీ కింద ఉన్నది మీద వస్తుంది, మీద ఉన్నది కింద వస్తుంది. ఒక చక్రం తిరిగినప్పుడు ఏమవుతుంది, కింద ఉన్నది మీద వస్తుంది, మీద ఉన్నది కింద వస్తుంది. భూలోకం వాడు స్వర్గలోకి వస్తాడు, స్వర్గలోకి వాడు మళ్ళీ భూలోకం వస్తాడు, మళ్ళీ స్వర్గలోకి వెళ్తాడు, మళ్ళీ భూలోకం వస్తాడు. ఈ చక్ర భ్రమణంలో ఏడవడానికి ఎక్కడా స్కోప్ లేదు. నత్వం శోచితుం అర్హసి. ఏడ్చావా, నీకు అసలు సత్యమే తెలియదు అనమాట, నువ్వు అపండితుడు అనమాట. జాతస్య హి ధ్రువో మృత్యుః. ఏ క్షణంలో అయినా చావు రావచ్చు. కనుక మనము చావు అంటే తెలుసుకుని హాయిగా జీవించవలే. చావు అంటే తెలుసుకోవడమే మృత్యుంజయుడు కావడం. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు చక్కగా జీవిస్తాడు. అనుక్షణము ఆఖరి క్షణంగా జీవిస్తాడు, అనుక్షణము నూతన క్షణంగా జీవిస్తాడు. ఇప్పుడే మనం పుట్టాం, ఇప్పుడే మనం చచ్చిపోతున్నాం. ఈ క్షణంలోనే పుట్టాము, ఈ క్షణంలోనే పోతున్నాం. అలాగా ప్రతి క్షణంలో ఉండేవాడే బ్రహ్మజ్ఞాని, పండితుడు. ఏనికి ఏడవడు, ఏమేం చేయాలో చేసుకుంటూనే పోతుంటాడు, ఏమేం చూడాలో చూసుకుంటూనే పోతుంటాడు, ఏమేమి సాధించాలో సాధిస్తూనే పోతుంటాడు. కానీ దేనికి వగవడు, ఏడవడు. ముఖం మీద విషాద ఛాయ ఉండదు. విషాద ఛాయ ఉంటే నువ్వు ఇంకా అసంపూర్ణుడివే, ఏదో యోగ సాధన సరిగా చేయలేదు.
ఇంకా అపస్వరం ఉంది నీ సాధనలో. నాకు అపస్వరం దొరికింది అనుకోండి, నేను ఇంకా సంగీత సాధన చేయలేదు అనమాట. నేను సంగీత సాధన చేయకపోతే అపస్వరాలే ఉంటాయి, సుస్వరమే ఉండదు. నువ్వు ధ్యాన సాధన చేస్తే, ఆత్మజ్ఞాన సాధన చేస్తే నీ జీవితంలో విషాదమే ఉండదు, నీ వదనంలో విషాద ఛాయే ఉండదు. ఎప్పుడు ఆనందంలోనే ఉంటావు, ఎప్పుడు సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటావు, ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయవు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, భగవద్గీత యొక్క సందేశము మన సందేహాలను తీర్చదు. మన అభ్యాసము మన సందేహాలను తీర్చుతుంది. కృష్ణుడితో ఉన్న అర్జునుడు, అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు గల్లా పట్టుకుని నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. అంటే అంత భగవద్గీత విని మళ్ళీ అదే, నీ వల్ల నా కొడుకు. ఎవరి కర్మలకు ఎవరి కర్త? మనం పుట్టబోయే ముందర నేను 20 రోజుల్లో పుట్టాలి ఉండాలి అని నిశ్చయం చూసినప్పుడు 20 రోజుల్లోనే పోతాం. మనం 70 సంవత్సరాల్లో పోవాలి అనగా ఎప్పుడు 20 రోజుల్లో పోం. మన రాక మన పోక మన చేతుల్లో ఉంది. మనము మన రాకకు మన పోకకు మన సృష్టికర్తలము. ఈ విషయం ఎవరు తెలుసుకుంటారు? నా రాక నా చేతుల్లో లేదు, మా అమ్మ నన్ను పుట్టించింది, నా పోక వాడు చంపాడు నన్ను, వాడి చేతుల్లో ఉంది, వాడి కత్తి చేతుల్లో ఉంది. ఇవన్నీ కూడాను స్థూల దృష్టితో సత్యాలు, కానీ సూక్ష్మ దృష్టితో దివ్య దృష్టితో అసత్యాలు. ఆ దివ్య దృష్టి సంపాదించుకోవడమే ధ్యానము. కనుక అర్జున యోగివి కా నాయన, తస్మాత్ యోగి భవార్జున. తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. తే త్వం భుంక్త్వా, తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం, స్వర్గలోకం విశాలం, స్వర్గలోకం 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 విశాలం. విశాలమైన స్వర్గలోకము అన్నాడు వేదవ్యాసుల వారు. ఆయనకి ఎలా తెలుసు స్వర్గం గురించి? ఆ వైశాల్యం ఎంతో ఎలా తెలుసు ఆయనకి? ఆయన రోజు పైకి కిందిగా తిరిగి వచ్చేవాడు. మనం హైదరాబాద్ సికింద్రాబాద్ పోయి వచ్చినట్టు కింద పైన తిరుగుతూ ఉంటాడు. తే త్వం భూత్వా, తే దానిని, త్వం నువ్వు, భూత్వా భుజించిన తర్వాత, దేన్ని? స్వర్గలోకం విశాలం, ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత, క్షీణే పుణ్యే నీ పుణ్యం క్షీణించిన తర్వాత, మర్త్యలోకం విశంతి మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తావు. తే త్వం భూత్వా, చనిపోయిన వెంటనే తిరిగి రావు. నీ పుణ్యం ఎంతుందో అంతసేపు పుణ్యలోకాల్లో ఉంటావు. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి ఈ లోకానికి వస్తావు. డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు. అమెరికాకి వెళ్తాము, ఒక $50,000 పెట్టుకెళ్తాము, డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాం. అలాగే కొంత పుణ్యం, 50,000 పుణ్యాన్ని మూట కట్టుకుని వెళ్తాము, ఆ పుణ్యలోకాల్లో విహరిస్తాం. విశాలమైన స్వర్గలోకాలు, అనేక లోకాలు ఉన్నాయి. ఈ కనపడే విశ్వం అంతా, విబ్గ్యోర్ విశ్వం అంతా, ఇదంతా భూలోకం అంటారు. చనిపోయిన తర్వాత భూవర్లోకాలు, తర్వాత సువర్లోకాలు, తర్వాత జనాలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలు, ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి తెలుసు? ధ్యాన యోగికి తెలుసు. భగవద్గీత చదివే వారికి తెలియదు. భగవద్గీత సంస్కృతం నుంచి తెలుగులోకి తర్జుమా చేసే వారికి తెలియదు. వారికి భాష మాత్రమే వచ్చు, ధ్యాన సాధన లేదు. ధ్యాన సాధనకు భాషకు సంబంధమే లేదు. తే త్వం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. మళ్ళీ తిరిగి పుడతావు. దేనికోసం పుడతావు?
త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ కామాలభంతే. త్రయీ ధర్మం అనుప్రపన్న, 3 రకాల ధర్మాలు మళ్ళీ ఆచరించడం కోసం. శరీర ధర్మము, సంఘ ధర్మము, ఆత్మధర్మము. ఎందుకోసం పుట్టావో దాని పేరు ఆత్మధర్మము. నువ్వు శరీరం కావాలి కనుక ఆ శరీరాన్ని, దాని యొక్క కార్యక్రమాలు కాలకృత్యాలు తీర్చుకోవాలి కనుక అది శరీర ధర్మము. నువ్వు ఏ ఇంట్లో అయితే పుట్టావో ఆ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కనుక అది కుటుంబ ధర్మం. త్రయీ ధర్మము. తేత్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం, ఈ విధంగా త్రయీ ధర్మం అనుప్రపన్న, 3 ధర్మాలు ఇక్కడ చేయడం కోసము. అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం కోసం. మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక నువ్వు వెళ్ళావు, కొన్ని రోజులు ఉన్నావు, పుణ్యం మటుకు చేసావు, పుణ్య కార్యక్రమాలు చేసావు, అన్నదానం చేసావు, వస్త్రదానం చేసావు, పక్కింటి వాళ్ళకి సేవ చేసావు. కానీ నువ్వు ధ్యానం చేయలేదు, నువ్వు ఆత్మను తెలుసుకోలేదు. చేసినంత పుణ్యం వరకు ఆ పైన పుణ్యలోకాల్లో ఉన్నావు, మళ్ళీ తిరిగి పుట్టావు. మళ్ళీ ఎందుకు తిరిగి పుట్టావంటే ఆత్మ గురించి తెలుసుకోవడం కోసము, ధ్యానం చేయడం కోసము. కానీ పుట్టాం కనుక ఒక కుటుంబం ఉంటుంది, ఒక దేహం ఉంటుంది. ఆ దేహాన్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ప్లస్ ఆత్మను చూసుకోవాలి. ఆత్మను చూసుకోనంత వరకు మళ్ళీ మళ్ళీ కుటుంబాన్ని చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ దేహాన్ని చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ ఆత్మను చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము. ఒకసారి నువ్వు ఆత్మను తెలుసుకుంటే మళ్ళీ నీకు దేహం ఉండదు, మళ్ళీ నీకు కుటుంబం ఉండదు, ఇంకా దేహ ధర్మం లేదు, కుటుంబ ధర్మం లేదు. ఆ స్వర్గ లోకాల్లో విహరిస్తూనే ఉంటావు. మళ్ళీ రావాలనుకుంటే వస్తావు, ఇంకొకరికి ధ్యానం చెప్పాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్గా, లేకపోతే రానే రావు నువ్వు. తేత్వం భూత్వా స్వర్గలోకం విశాలం. థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎన్ని లోకాలు ఉన్నాయో. స్పిరిచువల్ సైంటిస్ట్ రాసిన పుస్తకాలు చదివితే, లోప్సాంగ్ రాంపాబ్ రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎన్ని లోకాలు ఉన్నాయో, అక్కడ ఎక్కడ ఏమేం జరుగుతుందో. సిల్వియా బ్రౌన్ పుస్తకాలు రాసిన పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది ఏ లోకాల్లో ఏమేం జరుగుతుందో. చదవకపోతే ఏమీ తెలియదు, ధ్యానం చేయకపోతే అసలే తెలియదు. మనం ఎంతో ధ్యానం చేయాలి, మన దివ్య దృష్టిని సంపాదించుకోవాలి. ఎంతో మంది దివ్య దృష్టి సంపన్నులు రాసిన గ్రంథాలన్నీ చదవాలి. దాన్ని స్వాధ్యాయం అంటాం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. ఏమిటయ్యా క్రియాయోగం అంటే? 1 తపస్సు, 2 స్వాధ్యాయము, 3 ఈశ్వర ప్రణిధానం. మై డియర్ ఫ్రెండ్స్, తపస్సు అంటే మన శరీరం యొక్క ఆ కోరికలు తగ్గించుకోవడము. తపః అంటే తగ్గించడం. మనస్సు యొక్క కోరికలు తగ్గించుకోవడము, బుద్ధి యొక్క ఆ యొక్క విచలత్వము తగ్గించుకోవడము, స్థిరత్వం సంపాదించుకోవడము. స్వాధ్యాయము అందరూ మహాబహువులు రాసినవన్నీ చదవాలి. ఈశ్వర ప్రణిధానం అంటే సకల ప్రాణికోటి దైవమే అన్న భావన కలిగి ఉండడం. ఆవుని రక్షించాలి కానీ చికెన్ తినొచ్చు, ఎట్టా? అది ఈశ్వర ప్రణిధానం కాదు. చికెన్ దేవుడు కాదేమి, చేప దేవుడు కాదేమి. కనుక సకలము దైవమే, ఈశ్వర ప్రణిధానము. నేను దైవమే, సకలము దైవమే. ఒక మానవుడు ఒక చేపతో, కుక్కతో, కోడితో ఎలా జీవించాలి? ఒక దేవుడు ఇంకో దేవుడితో జీవించినట్టు జీవించాలి. అది ఈశ్వర ప్రణిధానం. స్వాధ్యాయం పుస్తకాలు చదవకపోతే బ్రెయిన్ పెరగదు. వేదవ్యాసుడు రాశాడుగా మహాభారతం, రాసింది మనం చదివాము. ఇప్పుడు ఆయన రాయకపోతే మనం చదివేది ఏమిటి? మనం చదవకపోతే మనకి వచ్చేది ఏమిటి? ఎందుకు ఈ ప్రవచనం చదవకపోతే? అలాగే తపః అంటే మన మనసును తగ్గించుకోవడం, శూన్యం చేసుకోవడం. మనసు ఇంత ఉంది, దాన్ని శూన్యం చేసుకోవడం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. చేయవలసిన యోగం ఏంటయ్యా అంటే ఈ 3. నీ మనసును తగ్గించుకో, శూన్యం చేసుకో, నీ బుద్ధిని వికసింపజేసుకో స్వాధ్యాయం ద్వారా. అంతా దైవమే అని అనుక్షణము చూడు. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. క్రియాయోగి తన తపస్సు వల్ల తను 3వ కన్ను సంపాదించుకుంటాడు. స్వాధ్యాయం వల్ల మిగతా వాళ్ళ 3వ కన్నులు ఏమేమి చూసాయో తెలుసుకుంటాడు. నాకు ఒక్కడికే కాదుగా 3వ కన్ను ఉండేది, నేను ఒక్కనే కాదుగా ఫ్లూట్ వాయించేవాడిని. ఓ అబ్బా ఎంతమంది ఉన్నారో ఫ్లూట్ వాయించేవాడు, నాకన్నా ఎంతో గొప్పగా వాయించేవాడు ఉన్నారు. నేను ఒక్కనే ధ్యాన యోగిని, నాకన్నా ధ్యాన యోగం చేసేవాడు, తాటిని తన్నేవాడు, తల్ల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు. కనుక వాళ్ళు రాసిన పుస్తకాలు చదవాలి, దాని పేరు స్వాధ్యాయం.
నేను ఎవరి పుస్తకాలు చదవను అంటే అంతే సంగతులు, నేను ధ్యానం చేయను అంటే అంతే సంగతులు. ఈశ్వర ప్రణిధానం రాదు. మై డియర్ ఫ్రెండ్స్, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అని అందరూ తెలుసుకోవాలి. తపస్సంపన్నులు కావాలి. తప అంటే తగ్గించుకోవడం. అవతల వాడు నాకు ఇది చేయాలి అది చేయాలి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలి. నీ మనసు యొక్క ఆ వెర్రి చేష్టలను తగ్గించుకోవాలి. నేను నాది అనే దాన్ని తగ్గించుకోవాలి. నిర్మమో నిరహంకార అని భగవద్గీతలో చెప్తూనే ఉంటాడు. నిర్మమో నిరహంకార. తత్ విద్ధి. తత్ అంటే ఆ సత్యం, విద్ధి తెలుసుకోండి. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన చక్కటి ప్రశ్న వేసి, సేవయా సేవ చేసి, అప్పుడు ఉపదేక్షంతి ఉపదేశిస్తారు, తే నీకు, ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానాన్ని ఉపదేశిస్తారు, జ్ఞానినః జ్ఞానులు, తత్వదర్శినః తత్వదర్శనులు. సత్యం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ప్రణిపాతము స అష్టాంగ నమస్కారం. అష్ట అంగాలు అంటే 2 కాళ్ళు, 1 మొండెము, 2 చేతులు, 1 తల, ఇవి 6 అంగాలు, ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి, ఇవి అష్టాంగాలు. అంటే నీ శరీరంతో, నీ మనస్సుతో, నీ బుద్ధితో, ఈ మూడిటితో నువ్వు ప్రణామం చేయవాలి. మనస్సులో కోరిక ఉండాలి ప్రణామం చేయాలని చెప్పేసి. కేవలం శరీరం వంచితే లాభం లేదు. బుద్ధితో కూడా నా బుద్ధి కన్నా నీ బుద్ధి ఎక్కువ కనుక నా బుద్ధి నీ బుద్ధికి ప్రణమిల్లుతున్నది, నా మనస్సు చంచలమైనది, నీ మనస్సు స్థిరమైనది, చంచలమైన మనస్సు స్థిరమైన మనస్సుకు ప్రణామము చెప్తున్నది, నా శరీరము నీ శరీరానికి ప్రణామం చెప్తోంది. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం. స అష్ట అంగ నమస్కారము. ఏమిటయా అష్టాంగాలంటే తప్పకుండా తెలుసుకోవాలి. 2 కాళ్ళు, 1 మొండెము, 2 చేతులు, 1 తలకాయ, మొత్తం 6. భౌతిక శరీరం అంతా కలిపి 6, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి. అప్పుడు ఉపదేక్షించితే జ్ఞానం. నీ మనస్సు పూర్తిగా పెట్టాలి. నీ బుద్ధితో నువ్వు ప్రణమిల్లాలి. తర్వాత సరియైన ప్రశ్న వేయాలి, పరిప్రశ్న. తర్వాత సేవ కూడా చేసుకోవాలి. అప్పుడు ఉపదేక్షించితే. జ్ఞానం చెప్పడానికి అందరూ రెడీగానే ఉన్నారు. గురువు ఎప్పుడు రెడీగానే ఉన్నారు చెప్పడానికి, కానీ శిష్యులే లేరు. ఎలాంటి శిష్యులు? ప్రణిపాతంలో ఉండే శిష్యులు, పరిప్రశ్నంలో ఉండే శిష్యులు, సేవలో ఉండే శిష్యులు కావాలి. ఆ శిష్యులకి ఆ గురువు ప్రబోధిస్తాడు. ఎక్కడ ప్రణిపాతం లేదో, పరిప్రశ్నలు లేవో, సేవ లేదో, ఒకటి ఉండి రెండవది ఉండదో, అక్కడ ఆ గురువు ఏమీ చెప్పజాలడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదేని విద్యలో నేర్చుకోవాలంటే ఒక విద్య నేర్చుకునే దగ్గర మనం పోయేటప్పుడు ఈ 3 రకాల గుణాలు ఉండాలి అని భగవద్గీతలో మనకి వేదవ్యాసులు వారు చెప్పారు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః జ్ఞానినః తత్వదర్శినః. నేర్పించేవాడు ఎప్పుడూ ఉన్నాడు, నేర్చుకునేవాడే లేడు. When the disciple is ready, master will appear. Master is already there, but you are not ready. How you are not ready? ఏ విధంగా నువ్వు తయారు చేసుకోలేదంటే ప్రణిపాతం ఉండవాలి, పరిప్రశ్న ఉండవాలి. కొంచెం అహంకారంగా టెక్కుగా అడిగారు అనుకోండి, నాకేం తెలియదు పోరా అంటాడు. కొంచెం సేవ చేయమంటాడు, సేవ చేయలేదు అనుకోండి, కష్టపడ్డా అనుకోండి సేవ అంటే, సరే వచ్చే జన్మలో రానాయన అంటాడు. గురువుదే పోయింది, శిష్యుడిదే పోయిందంతా. కనుక ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఏం ఉండాలి అంటే ప్రణిపాతం. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. స అష్ట అంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం. భౌతిక కాయము, మనోకాయము, బుద్ధి కాయము, ఈ మూడు కాయాలతో ప్రణమిల్లాలి. తర్వాత సరైన పక్వమైన ప్రశ్న వేయాలి. ఏ ప్రశ్న వేయాలి? స్వామీజీ నా కొడుకు ఉద్యోగం కావాలి అంటే అది సరైన ప్రశ్న కాదు, పరిప్రశ్న కాదు. కనుక నాకు దుఃఖం ఉంది, నా దుఃఖం పోవాలి. నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలి. మిమ్మల్ని చూస్తుంటే మీకు జ్ఞానం ఉన్నట్టుంది, నాకు కూడా ఆ జ్ఞానము కావాలనుంది. మీలాగా నేను కూడా ఉండాలనుంది. ఎందుకో మీ మొహంలో చూస్తే ఎంతసేపు శాంతము, ప్రమోదము ఉంటుంది. నా ముఖంలో ఎందుకు లేదు, ఎందుకు కొలవడింది? కనుక నాకు కూడా అలాంటి స్థితి కావాలి, ఆ స్థితప్రజ్ఞత కావాలి, అది చలించని స్థితి కావాలి. దానికి నేనేం చేయాలి అన్ని అడిగే ప్రశ్నలే పరిప్రశ్నలు. ఎంత కష్టమైనా పడతాను, ఎంత సేవ అయినా చేస్తాను, నాకు అది కావాలి. ఓహో, ఎంత కష్టమైనా పడతావా, ఎంత సేవ అయినా చేస్తావా, నీకు అదేనా కావాలి, ఇంకేది అక్కర్లేదా? ఇంకేది అక్కర్లేదు, నాకు సంసారం అక్కర్లేదు, పేరు ప్రతిష్ట అక్కర్లేదు, తిండి అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, నాకు అది కావాలి అని ఎవరైతే అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏది అడగరు. నీ దగ్గర పరిప్రశ్నలు ఉన్నాయా, నువ్వు సేవ చేస్తావా, నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలా, ఏది కోరుకోరు, చెప్తూనే ఉంటారు. కానీ ఈ చెప్పేది ఆ మూడు అక్కడ లేకపోతే అది నిలబడదు. అక్కడ భగవద్గీతలో లేనిది ఇంకో చోట ఎక్కడ లేదు. అన్ని చోట్ల ఉన్నదే భగవద్గీతలో కూడా ఉంది. భగవద్గీతలో లేనిది ఇంకో చోట లేదు. 4 రకాల మనుషులు ఉన్నారు. చతుర్విధ భజంతి మాం జనా సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఓ అర్జున, 4 రకాల మనుషులు ఉంటారు. చతుర్విధ, 4 రకాలుగా నన్ను కొలుస్తుంటారు. నన్ను అంటే ఆధ్యాత్మికతను. చతుర్విధ భజంతే మాం జన సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తనాదాలు పలికేవాడు, కష్టాల్లో ఉండేవాడు, నా కష్టాలు తీర్చు స్వామి అని మొదలుపెట్టుకుంటూ ఉంటాడు. జిజ్ఞాసు, సత్యం ఏమిటి స్వామి అని తెలుసుకోదలుచుకున్నవాడు. అర్థార్థి, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, చాలా బాగుంది, కానీ ఇంకొక 10 లక్షలు ఇస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇంకొక 20 లక్షలు ఇస్తే ఎంత బాగుంటుంది కదా. నువ్వంతా ఇచ్చేవాడివి, నేను ముచ్చుకునేవాడిని, కాస్త పడేసేయి. తర్వాత జ్ఞాని, నాకు తెలుసు, అంతా తెలుసు. తెలిసినవాడు, తెలుసుకోదలుచుకున్నవాడు, డబ్బు కోరుకునేవాడు, దుఃఖంలో ఉండేవాడు, ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ కోరుకుంటుంటారు.
చతుర్విధా భజంతే మాం జనా సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తనాదాలు పలికేవాడు నా దుఃఖం తీసేయని కోరేవాడికి కానీ, నాకు ఇంకా అంతా బాగానే ఉంది, సుఖంగానే ఉన్నాను, ఇంకొంచెం సుఖం ఇచ్చేయని వాడికి కానీ, జిజ్ఞాసువు కానీ, జ్ఞాని కానీ, ఈ 4 రకాల మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎవరు జ్ఞాని అంటే ధ్యాన సాధన చేసేవాడే జ్ఞాని. ఎవరు జిజ్ఞాసు అంటే ధ్యాన సాధన కోరేవాడే జిజ్ఞాసు. అర్థార్థి ఆర్తో వీళ్ళు ధ్యాన సాధన కోరరు, జ్ఞాన సముపార్జన కోరరు. కానీ వాళ్ళు ధ్యాన సాధన చేస్తే కానీ, వాళ్ళ జ్ఞాన సముపార్జన వాళ్ళు చేస్తే కానీ వాళ్ళ దుఃఖాలు తీరవు, వాళ్ళ సుఖాలు ఇనుమడింపవు. నీ దుఃఖాలు పోవాలన్నా, నీ యొక్క సుఖాలు ఇంకొంచెం ఇనుమడించాలన్నా, నీ జిజ్ఞాస తీరాలన్నా చేయవలసింది ఒకటే, అదే ధ్యాన సాధన. యోగివికా నాయన అని అందరికీ ఒకటే ఆన్సర్. ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడాను నిన్ను నువ్వు ఉద్ధరించుకునే మార్గం నేను చెప్తాను. నీ ఆర్తనాదాలకి నా దగ్గర ఆన్సర్ లేదు, నీ సుఖ లాలసతకు నా దగ్గర జవాబు లేదు, నీ యొక్క జ్ఞాన పిపాసకు నా దగ్గర ఆన్సర్ లేదు. అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అన్నదే మౌలికమైన భగవద్గీతా సందేశం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవేహాత్మనో బంధు ఆత్మైవ విపరాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః రిపురాత్మనః రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవే ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, 4 రకాల మనుషులు ఉన్నారు. అందులో ఒకరైతే జ్ఞాని అయిపోయాడు, మిగతా ముగ్గురు కూడాను. ఈ ముగ్గురికి కూడాను వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. వాళ్ళని నేను ఆర్తనాదాలు పలికేవాడు ఏమంటాడు, నువ్వు నన్ను ఉద్ధరించు అంటాడు. అర్థార్థి ఏమంటాడు, నువ్వు నాకు డబ్బు పంపించు, నాకు వైభవం కల్పించు అంటాడు. వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ పాత్ర ద్వారా అందరికీ సందేశం ఏమి ఇచ్చాడంటే, అయ్యా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నీ ఆకలి నువ్వే తెరుచుకోవాలి, నీ నిద్ర నువ్వే పోవాలి, నీ ధ్యాన సాధన నువ్వే చేయాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నేను నిన్ను ఉద్ధరింపజాలను. కనుక ఇది తెలుసుకోవడమే జ్ఞానము, ఇది తెలియజెప్పడమే జ్ఞాని యొక్క లక్షణము. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నప్పుడు ఏంటి జ్ఞానం బోధిస్తారు? జ్ఞానులు తత్వదర్శనులు ఏ జ్ఞానం బోధిస్తారు? ఒరే అబ్బాయి, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నీ హోంవర్క్ నేను చెయ్యను, నీ హోంవర్క్ నువ్వే చేసుకోవాలి. బాగా చేసుకున్నావా పాస్ అవుతావు, బాగా చేసుకోలేదా చదువుకోలేదా ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయితే నీ అవమానం నీదే, పాస్ అయితే నీ యొక్క గొప్పతనం నీదే. నా వల్ల నీకు గొప్పతనం రాదు, నా వల్ల నీకు అవమానము రాదు. నీ అవమానం నీ వల్ల, నీ గొప్పతనం నీ వల్ల, నీ కర్మలే నీకు ఫలాలు ఇస్తాయి. నీ కర్మలు సరి చేసుకో, ధ్యాన కర్మ చేసుకో. ధ్యానం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ధ్యానంలో నిమగ్నం కా. ధ్యానంలో నీ ఆత్మశక్తి పెంపొందుతుంది. నీ ఆత్మశక్తి పెంపొందించుకో.
సమయాన్ని, ప్రతి క్షణాన్ని పిండు, ప్రతి మాటను వండు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీ ప్రతి మాట నిన్ను ఉద్ధరిస్తుంది అథవా నిన్ను దిగజారుస్తుంది. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. నీ ఆత్మను అవసాన దశకు నువ్వే తీసుకెళ్ళకూడదు. ఆత్మానం అవసాదయేత్. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడావా, నీ ఆత్మను నువ్వే కృంగదీసినట్లు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడావా, నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకున్నట్లు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మకి ఆత్మే బంధువు, ఆత్మకి ఆత్మే శత్రువు. నీకు పక్కవాడు శత్రువు కాదు, నీకు పక్కవాడు బంధువు కూడా కాదు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడావా, నీ బంధువు నువ్వే. నువ్వు సరిగా మాట్లాడలేదా, సమయం వృధా చేసావా, నీ శత్రువు నువ్వే. ఎన్ని విషయాలు ఉన్నాయి భగవద్గీతలో, కనుకనే మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం. అన్నిటికన్నా కీలకమైన శ్లోకము ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మవ్యాత్మనో బంధు ఆత్మైవ విపులాత్మనః. You create your own reality all the time, all the while, wherever you are, in whichever dimension you find yourself. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఏ లోకంలో ఉన్నా కానీ, ఏ కాలంలో ఉన్నా కానీ, కలియుగంలో కానీ, కృతయుగంలో కానీ, మిల్కీవే గ్యాలక్సీలో కానీ, ఆండ్రోమెడా గ్యాలక్సీలో కానీ, భూలోకంలో కానీ, సువర్లోకంలో కానీ, జనాలోకంలో కానీ, తపోలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ, నువ్వు శైశవ దశలో ఉన్నప్పుడు కానీ, వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు కానీ, జ్ఞానిగా ఉన్నప్పుడు కానీ, అజ్ఞానిగా ఉన్నప్పుడు కానీ, పండితుడిగా ఉన్నప్పుడు కానీ, పామరుడిగా ఉన్నప్పుడు కానీ, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ నోటిలోని మాటే నీ నుదుటి మీది వ్రాత. తస్మాత్ జాగ్రత్త. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు అథవా దిగజార్చుకుంటున్నావు నీ ప్రతి మాటతో. ఎలాంటి మాట మాట్లాడుతున్నావు, ఎలాంటి చేత చేస్తున్నావు, ఎలాంటి ఆలోచన నువ్వు ఆలోచిస్తున్నావు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశో వినశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః. ఒకనొక మనిషి ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాడో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. దాని మీద నీకు సంగం వస్తుంది, అటాచ్మెంట్ వస్తుంది. సంగాత్ సంజాయతే కామః. ఆ అటాచ్మెంట్ వలన కామం అధికమవుతుంది. ఆ కామాన్ని ఎవరైనా అడ్డుకుంటే నీకు క్రోధం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధంలోంచి నీకు మోహం వస్తుంది. మోహాత్ స్మృతిభ్రంశః. మోహం వల్ల నీ యొక్క ఫ్యాక్ట్స్ మర్చిపోతావు, ఎదుట ఎవరున్నాడని మర్చిపోతావు. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో. ఏం చేయాలో కూడా తెలియదు, ఏమిటేటో చేసేస్తుంటావు, చంపేస్తుంటావు, నరికేస్తుంటావు, ఆత్మహత్య చేసుకుంటావు. అత్త కోడల మీద కిరోసిన్ వేసి తగలేస్తూ ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంఘాత్ జాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చావు అంటే బుద్ధి నాశనమే చావు. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. మరి ఏమిటయ్యా చావు అంటే, ఎవరైతే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటాడో అదే వాడికి అక్కడ చావు. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి కలిగి ఉన్నవాడు జీవిస్తున్నవాడు, బుద్ధి లేనివాడు చస్తూ ఉన్నవాడే. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. మై డియర్ ఫ్రెండ్స్, భజగోవిందంలో ఆదిశంకరాచార్యుల వారు ఒక విధంగా చెప్పారు.
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ ముక్తి. జీవన్ముక్తి వచ్చే విధానం చెప్పాడు. భగవద్గీతలో నువ్వు నాశనం ఎలా అవుతున్నావో చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధాత్ భవతి, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నువ్వు సత్సంగం చేయవయ్యా, నీకు నిస్సంగం వస్తుంది, నిస్సంగంలోంచి నిర్మోహం వస్తుంది, నిర్మోహంలోంచి నిశ్చల చిత్తం వస్తుంది, నిశ్చల చిత్తమే జీవన్ముక్తి అని ఆ క్రమం చెప్పాడు. ఇక్కడ ఈ క్రమం చెప్పాడు భగవద్గీతలో. నువ్వు దేని గురించి ఆలోచిస్తుంటావో దాని మీదే నీకు ఒక అటాచ్మెంట్ వస్తుంది, అందులోంచి నీకు ఒక తీవ్రమైన కోరిక పడుతుంది. ఆ కోరికను ఎవరిని అడ్డుకుంటే నీ క్రోధం వస్తుంది, ఆ క్రోధంలోంచి మోహం వచ్చేస్తుంది. అంటే నీ వాల్యూ సిస్టము కిందిది మీద, మీదది కింద అవుతుంది. అదే మోహం అంటే. నేను ఇంకా నా పెళ్ళాం చేత నేను బతకలేను, అది మోహం. అంటే పెళ్ళాం చచ్చిపోతే నువ్వు కూడా ఉడిపోస్తుంది, చచ్చిపోతావు. మోహం అది. దానివల్ల నువ్వేం సాధించేది లేదు, అక్కడే తిరుగుతూ ఉంటావు. ఉడిపోసుకున్నవాడు అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎర్త్ బోర్డ్ సోల్, వాడు పైలోకాలకు బోర్డు వాడు. అదంతా మోహం. అది అది లేకుండా నేను బతకలేను, ఇది లేకుండా నేను బతకలేను. ఒక మాట అంటే ఆ ద్రౌపది నవ్వింది దుర్యోధనుడికి, ఆ మానధనుడికి ఇంకా పోయింది, వాడి బుద్ధి నశించింది వాడికి. అదే చావు. నవ్వితే ఏమైందిట? నువ్వు కూడా నవ్వు, నువ్వు లైట్గా తీసుకో. కానీ వాడికి బుద్ధి లేదు, వాడికి మోహంలో ఉన్నవాడు. కనుక ఏం చేశాడు? వాడి జీవితం కుతకుతలాడిపోయింది. వాడి వల్ల వాడు నాశనం అయ్యాడు, వాడి వల్ల ప్రపంచం కూడా నాశనం అయింది. గుడ్డెద్దు ఒక చేలో పడింది. ఆ గుడ్డెద్దుకి నష్టమే, ఆ చేనుకి నష్టమే. ఒక గుడ్డి తనం లేని ఎద్దు ఆ చేలోకి వెళ్ళదు, దాని కాళ్ళు విరగొట్టుకోదు, దానికి నష్టం లేదు, ఆ చేనుకి నష్టం లేదు. కానీ మోహంలో పడ్డవాడు, వాల్యూ సిస్టమ్స్ కింద మీద అయినవాడు, వాడు తాను చెడిపోయి అందరికీ చెడుపు చేసి అందరికీ కష్టాలు కలిగిస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అంతా సైన్స్. భగవద్గీతలో ఉన్నదంతా సైన్స్. నువ్వు దేవుని గురించి ఆలోచిస్తావు, జాగ్రత్తగా ఆలోచించు. పక్కింటి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? నీకేం పని వాళ్ళతో? నీ ఆట నువ్వు ఆడుకో, నీ చదువు నువ్వు చదువుకో, నీ ధ్యానం నువ్వు చేసుకో, పక్క వాళ్ళ సంగతి నీకెందుకు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధాభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీనికి ఆపోజిట్గా భజగోవిందంలో ఆదిశంకరాచార్యుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. భగవద్గీతలో ఎన్నో విషయాలు ఉన్నాయి, మనం అన్నీ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామన్నీ? గురువు గారి దగ్గర పోయి ప్రణిపాతం చేసి పరిప్రశ్న వేసి సేవ చేస్తూ కూర్చుంటూ ఉంటే ఆయన చెప్తూనే ఉంటాడు, మనకు వస్తూ ఉంటుంది. సాధనతో సమకూరు పన్నుల ధరలోను. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఎవరిని వారే ఉద్ధరించుకొన్నవలే, ఎవరిని వారే దిగజాచుకోరాదు, ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువు. ఎవరైనా నాకు వాడు బంధువు, నాకు వాడు నాకు శత్రువు అంటే వాడు అజ్ఞానంలో ఉన్నవాడు. భగవద్గీత చదివిన వాడు పక్కవాడి మీద వేలు చూపించడు. ఏదైనా జ్ఞాని నువ్వు కంప్లైంట్ చేస్తే
ఒకరి మీద వేలు చూపిస్తే వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేసేటే ఆ వేలుని కోసేస్తాడు. ఎందుకంటే వాడు నీకేమీ చేయలేదు, నువ్వే చేసుకున్నావు. పాండవులను రాజ్యం పోగొట్టాను అనుకున్నాడు దుర్యోధనుడు. వీళ్ళు చక్కగా అడవికి వెళ్ళి ధ్యానం చేసుకున్నారు. లేకపోతే వాళ్ళకి ధ్యానం చేసుకునే టైం దొరికేది కాదు. ఎప్పుడూ మనకి మంచి జరుగుతుందనే తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోవడమే అజ్ఞానం. దశరథుడు రాముడిని వనవాసం చేయమన్నాడు, ఓకే అని వెళ్ళిపోయాడు. సీత నేను కూడా వస్తానంది, ఓకే అన్నాడు. ఎప్పుడు కూడాను ఎవరి మీద కంప్లైంట్స్ చేయకూడదు. మనల్ని మనమే ఉద్ధరించుకుంటాము. ప్రతి క్షణము మనం ఉపయోగించుకోవాలి. ఎలాగా? తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. మనం తపస్సులో ఉండవలే, స్వాధ్యాయంలో ఉండవలే. ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానం స్వీకరించాలి. వారి దగ్గర ఒక పైసా అంత జ్ఞానం ఉంది, ఆ పైసా జోబులో వేసుకో. ఇంకొకరి దగ్గర ఒక ఆణా అంత జ్ఞానం ఉంది, వాడి జోబులో వేసుకో. ఇంకొకరి దగ్గర రూపాయి అంత జ్ఞానం ఉంది, వాడు చేసుకో. ఇంకొకరి దగ్గర వాడు బిల్ గేట్స్ అంత డబ్బు ఉంది వాడి దగ్గర, వాడు ఇస్తానంటే తీసుకో. ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంతే తీసుకోవాలి. జ్ఞానం తీసుకుంటూనే ఉండాలి, ధ్యానము చేస్తూనే ఉండాలి, అందరినీ సమానంగా దైవంగా చూస్తూనే ఉండాలి. ఈశ్వర ప్రణిధానం. ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. సమయాన్ని వృధా చేసేవాడు తనకు తానే శత్రువు, సమయాన్ని ఉపయోగించుకునేవాడు తనకు తానే బంధువు. భగవద్గీత వినడము ఇది పురాణ కాలక్షేపము కాదు, ఇది కాల వినియోగం. కాలక్షేపం కాదు, టైం పాస్ బఠానీ కాదు, ఇది టైం యూజ్. ధ్యానము టైం పాస్ కాదు, ధ్యానము టైం యూజ్. కాలక్షేపము కాదు, కాల వినియోగము. కాలక్షేపంలో జీవించేవాళ్ళు అధములు, కాల వినియోగంలో జీవించేవాళ్ళు ఉత్తములు. అందరి చేత కాల వినియోగం చేయించేవాళ్ళు ఉత్తమోత్తములు, పురుషోత్తములు. ఆ యుద్ధంలో కూడాను అర్జునుడి చేత ఆ సమయాన్ని ఉపయోగింపజేశాడు కృష్ణుడు, ఉత్తమోత్తము. అక్కడ కూడా జ్ఞాన పిపాసే. యుద్ధంలో భగవద్గీత ఏమిటి? యుద్ధంలోనే భగవద్గీత, ఆశ్రమంలో భగవద్గీత, ఎక్కడైనా భగవద్గీత. దేని మీద నువ్వు ఆలోచిస్తావో దాని మీద నీ కోరిక పడుతుంది. దేని మీద నువ్వు ఆలోచిస్తావో దాని మీద జాగ్రత్తగా ఆలోచించు, దాని మీద ఆలోచించు. నువ్వు మంచి చేయబోయ్, చెడు చేయకోయ్ అని సాధారణంగా అందరూ అంటారు. భగవద్గీతలో ఏం చెప్పబడింది? నువ్వు మంచి చేయకు, చెడు చేయకు, నీలో నువ్వు ఉండు, ధ్యానయోగివిక. శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. నాకు ఎలాంటి వాడు ఇష్టమంటే, యోన హృష్యతి, దేనికి హర్షించడో, యోన ద్వేష్టి, దేన్ని ద్వేషించడో, యోన శోచతి, దేనికి ఏడవడో, నా కాంక్షతి, దేన్ని కాంక్షించడో, శుభాశుభ పరిత్యాగి, శుభము అశుభము రెండూ పరిత్యజించిన వాడు, భక్తిమాన్య, తనలో తాను ఉన్నవాడు, స్వస్వరూపానుసంధానంలో విరాజిల్లి ఉన్నవాడు, స మే ప్రియ, అలాంటి వాడు నాకు ప్రియుడు. మై డియర్ ఫ్రెండ్స్, యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. శుభ అశుభ పరిత్యాగి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. శుభము అశుభము పక్క వాళ్ళకి సంబంధించింది, నీకు పక్క వాళ్ళకి మధ్య. నీకు పక్క వాళ్ళతో సంబంధమే లేదు. నువ్వు తామరాకు మీద నీటి బిందువు లాంటి వాడు. నువ్వు నీ నీటి బిందువుని పరిరక్షించుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీలో నువ్వు ఉండు, నీ గురించి నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకో. తర్వాత సంగతి చూద్దాం. పక్క వాళ్ళకి నీ వల్ల మంచి జరుగుతుందా, నీ వల్ల చెడు జరుగుతుందా, మంచి చేయదలుచుకున్నావా, చెడు చేయదలుచుకున్నావా, ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో.
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी. శుభాశుభ పరిత్యాగి, త్యాగి కాదు పరిత్యాగి. చూసారా విశేషమైన శుభము అశుభం అన్న భావనను మనసులోంచి పరిత్యజించాలి. త్యజించాలి కాదు, పరిత్యజించాలి. నేను ధ్యానం చేస్తున్నాను, నా వల్ల అందరూ చాలా లాభపడుతున్నారు, ఓహో ఇంతమందికి నేను బాగు చేశాను అని మనసులో భావన ఉండరాదు. వాళ్ళకి శుభం నా వల్ల కలిగింది అనే భావన మీకు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్లనే వాళ్ళకి శుభం కలిగింది, నీ వల్ల కలగలేదు కనుక, అది అసత్యము కనుక. నీ వల్ల శుభం జరిగింది అనుకుంటే నువ్వు ఒక పిచ్చోడివి. గురువు యొక్క ధర్మము సత్యమును ప్రకాశం చేయడము, శిష్యుడి యొక్క ధర్మము సాధన చేసి దాన్ని సాధించడము. గురువు వల్ల వీడు బాగుపడ్డు, వీడి వల్లనే వీడు బాగుపడుతున్నాడు. గురువు నా వల్ల వీడు బాగుపడ్డాడు అనుకుంటే వాడు అసలు గురువే కాదు. కనుక నీ వల్ల ఇంకొక అశుభం జరుగుతుందని కానీ, నీ వల్ల ఇంకొక శుభం జరుగుతుంది కానీ భావన తీసేయి. ఇక్కడ భావన ఉండరాదు. శుభ అశుభ పరిత్యాగి. భక్తిమాన్య, భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం, భక్తి రీత్య విధేతే. భక్తిమాన్, నాలో నేను హాయి, ఇది భక్తి. స మే ప్రియ, అలాంటి వాడు నాకు ఇష్టము. నీ ఆత్మలో నువ్వు స్థితముగా, నువ్వు ధ్యాన యోగివికా. ఎవరైతే ధ్యాన యోగి వాడే నాకు ప్రియుడు. మిగతా వాళ్ళని నేను పట్టించుకోను, వీడిని పట్టించుకుంటాను. వీడు నా కులం వాడు, వీడు నా జాతి వాడు, నిర్గుణుడు, అలాంటి వాడిని నేను పట్టించుకుంటాను. వాడికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. వాడి ముందే నేను ప్రత్యక్షం అవుతాను. బుద్ధియుక్తో జహాతేహ ఉభే